పులివెందుల ఉప ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. నల్లగొండవారిపల్లెలో ప్రచారం సందర్భంగా రెండు పార్టీలు ఎదురవడంతో ఘర్షణ జరిగింది. వైసీపీ నేత రామలింగారెడ్డి వాహనంపై టీడీపీకి చెందిన వారు దాడి చేసి అద్దాలు పగలగొట్టడంతో టెన్షన్ వాతావరణం తలెత్తింది. పులివెందుల ఉప ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. నల్లగొండవారిపల్లెలో ప్రచారం సందర్భంగా రెండు పార్టీలు ఎదురెదురు పడ్డాయి. దాంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ నేత రామలింగారెడ్డి వాహనంపై టీడీపీకి చెందిన వారు దాడి చేసి అద్దాలు పగలగొట్టడంతో టెన్షన్ వాతావరణం తలెత్తింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. ఎస్ రామచంద్ర. అనూష, అయితే పులివెందుల ఉప ఎన్నిక జెడ్పీటీసీ ఎన్నిక జరుగుతుందో ఎన్నిక సందర్భంలో అక్కడ ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంటుంది. రెండు ప్రధానమైనటువంటి పార్టీలు, తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య నిన్న రాత్రే ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకునింది. వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేసి పారిపోయారు. అది గడవక ముందే ఈ రోజు ఒక కాసేపటి క్రితమే ఏదైతే ప్రచారంలో నల్లగొండవారిపల్లెలో రెండు పార్టీల ప్రచారం సాగుతున్నాయి. అయితే ఆ నేపథ్యంలో వేలుపుల రామలింగారెడ్డి ఏదైతే వేముల మండలానికి చెందినటువంటి వైసీపీ నాయకుడు, అలాగే సీఎం రమేష్ యాదవ్ ఏదైతే ఎమ్మెల్సీ ఉన్నారో ఎమ్మెల్సీ వీరందరూ కూడా అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వీరందరూ కూడా. అయితే ఆ నేపథ్యంలో అక్కడ టీడీపీ వారు కూడా ప్రచారము నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇద్దరు ఎదురుపడ్డారు రెండు పార్టీల నేతలు కూడా. అయితే అక్కడ కాసేపు వారి ఎదురుపడిన తర్వాత వాగ్వివాదం జరిగింది, మాటల యుద్ధం కొనసాగింది. ఆ తర్వాత ఘర్షణకు దారి తీసిందని చెప్పి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే వేల్పుల రాముపై తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తోంది, మనం విజువల్స్ లో చూడొచ్చు. అలాగే కారును కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కూడా తీవ్ర గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ఆయన్ను కాసేపటి క్రితమే ఆసుపత్రికి కూడా తరలించినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. అసలు పులివెందులలో ఎందుకు ఇటువంటి ఘర్షణ వాతావరణం కొనసాగుతుందని చెప్పి కూడా అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ లేనంతగా ఈసారి పులివెందులలో ఏదైతే టీడీపీ వర్సెస్ వైసీపీ ఎక్కువగా ఏదైతే తీసుకున్నారో, ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారో టీడీపీని పులివెందుల అడ్డగా చేయాలని చెప్పి అటు టీడీపీ అధిష్టానం కావచ్చు, టీడీపీ జిల్లా నాయకులు కావచ్చు తీసుకున్న నిర్ణయం నేపథ్యంలోనే ఇటువంటి ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు. అయితే ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి జెడ్పీటీసీ మరణించడంతోనే ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే టీడీపీ కూడా ఈ జెడ్పీటీసీ ఎన్నికలను సవాల్గా తీసుకొని బీటెక్ రవి సతీమణి లతారెడ్డిని రంగంలోకి దింపిన నేపథ్యంలో అక్కడ మరింత పోటీ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈ పోలీసులు ఇంకా పటిష్టమైనటువంటి భద్రత అలాగే కట్టు భద్రత ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అటు వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగట్లేదు, ఇక్కడ పూర్తిగా ప్రభుత్వము అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు టీడీపీ నాయకులు అని చెప్పి కూడా వైసీపీ నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి ఈ కాసేపటి క్రితమే జిల్లా ఎస్పీని కూడా వైసీపీ నాయకులు ఎస్పీని కలిసి అక్కడ పరిస్థితిని వివరించిన తర్వాత మరొకసారి ఇప్పుడు అక్కడ ఘర్షణ జరిగింది. వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడి చేసిన వ్యవహారం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. వైసీపీ సానుభూతి పరులపై పూర్తి స్థాయిలో దాడులు చేస్తున్నారు. అటు టీడీపీకి సహకరించకపోతే మీపై దాడులు చేస్తాం, లేదంటే మిమ్మల్ని ఏదో ఒక కేసులో ఇరికిస్తామని చెప్పి టీడీపీ నాయకులు చెప్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ రోజు మళ్లీ దాడులు చేసిన వాళ్ళు వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అసలు పోలీసులు పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలి వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్న సమయంలో అని చెప్పి కూడా చెప్తున్నారు. కానీ టీడీపీ నాయకులు మాత్రం మేము దాడులు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు, ఇక్కడ పులివెందులలో మార్పు తీసుకొచ్చే దిశగా టీడీపీ ప్రయత్నం చేస్తోంది, మార్పుకు పట్టం కడతారు ప్రజలు అని చెప్పి కూడా టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి దీని అయితే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు మాత్రం పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం అయితే ఉద్రిక్తకు దారితీస్తోంది. మరి ఎన్నికలు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? దాడులు చేసిన వారిపైన ఏమైనా కేసులు నమోదు చేస్తున్నారా? అయితే రాత్రి జరిగినటువంటి దాడి కావచ్చు, ఇప్పుడు జరిగినటువంటి దాడి కావచ్చు, దీనికి సంబంధించి పోలీసు
పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. అలాగే కేసు నమోదు చేసుకున్నా కూడా ఆ కేసులు ఎవరి మీద నమోదు చేశారు అనేది కూడా ఇంతవరకు కేసులు అసలు వారు ఎవరైతే వైసీపీ నాయకులు ఇచ్చినటువంటి పేర్లపై ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేశారా లేదా అన్న ఒక ఏదైతే ఇన్ఫర్మేషన్ లేదు. పోలీస్ శాఖ మాత్రం చెప్తోంది ఎక్కడ ఏం దాడులు జరిగినా కూడా తాము ఏదైతే మేము ఇది కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. అలాగే పటిష్టమైనటువంటి భద్రత అలాగే డ్రోన్ కెమెరాతో నిఘా ఉంచామని చెప్తున్నప్పటికీ కూడా ఇటువంటి దాడులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ప్రచార సమయంలో ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. మరి 12వ తారీఖు జరగబోయే పోలింగ్ రోజు ఇంకెంత అరాచకాలు ఉంటాయనేది కూడా అందరూ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పులివెందులలో ఏదైతే ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ఈ ఉప ఎన్నికలు జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆ వాతావరణం అంతా చెడిపోయి మరొకసారి రక్త చరిత్ర రక్తం పారే విధంగా అయితే పులివెందులలో ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం పరిస్థితి. అమిషా. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.